నా పేరు రామాజు కిక్రా నాయక్, కుచ్చర్ల తండ, ఈపూర్ మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ మాది. ఈ స్వస్తిక్ విత్తనం అనేది నేను ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. మొలక శాతం కానీ ఏమైనా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఏరు కూడా కుచ్చులుగా వస్తాయి. వర్షం కూడా తడిపడిగా ఉన్నా కానీ బాధ లేదు. పచ్చని నీళ్లు కావాలన్నా లేదు. మాకు అసలు నీళ్ళు లేని సంవత్సరం కూడా పండించాము ఇదే పంట. మేము రొట్ట కూడా తట్టుకుంటుంది. స్వస్తిక్ తేజ చూడు, ఈ చెట్టు చూడరాదు ఏ విధంగా కాసిందో. కాయ చూడు, సైజు చూడు, కాయ ఎట్లా వచ్చిందో. కాయ ఈ చెట్టు గుత్తులే కాసేది. ఒక్కొక్క కాయ 2 కాయలుగా కొంచెం దొంటగా వస్తాయి. ఏ కాయ చూసినా కొమ్మలు చూడరాదు. మొదట్లో నుంచి ఎట్టొచ్చిందో కొమ్మ బలంగానే ఉంటది. మందు పెట్టుకుంది బలంగా ఉంటది. గనుపు చూడు, చిక్కడి గనుపు. అసలు ఒకళ్ళకి అడగాల్సిన పనే లేదు. అసలు ఎవరో వేసి చూడు, ఎవరైనా కానీ స్వస్తిక్ విత్తనం అనేది వేసి ఒకసారి చూడండి. 3 స్టెప్పులు 4 స్టెప్పులు వేస్తుంది. కింద నుంచి పై దాకా ఒకటే సైజు ఉంటుంది. చివరిని కూడా సైజు బాగానే ఉంటుంది. ఈ చెట్టు పైన చూడు కాయ ఎట్టుందో సైజు. ఈ కాయల చూడు ఎట్టుందో సైజు. కాయ కూడా గట్టిగా ఉంటది. విత్తనాలు గట్టిగా ఉంటాయి. దీంట్లో వేరే రకాలు మాకు నచ్చగానే ఈ రకాల 10 సంవత్సరాల నుంచి వదిలిపెట్టకుండా వేసుకుంటూ వస్తున్నాం. దీనికి తక్కువ, వేరే రకాలకి ఎక్కువ తెగులు, ఎండు తెగులు కానీ బూడి తెగులు కూడా సామాన్యంగా రాదు. దీనికి ఈ స్వస్తిక్ విత్తనానికి బూడి తెగులు కూడా రాదు. దీనికి నల్లి కూడా తక్కువ. కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. 4-5 రోజులకి ఒకసారి ఫోన్ చేస్తున్నారు. మందులు ఏ మందులు అంటే ఆ మందులే. మేము కూడా వాట్సాప్ పంపిస్తున్నాం చేసి ఇంకా చెప్తున్నారు. నిన్న వరకు కొడుతున్నాము. ఆ మందుల వల్ల ఉపయోగం బాగానే ఉండే. వాళ్ళ మందులు చెప్పే మందులు కొడితే బాగానే ఉంటుండే. వాళ్ళు కూడా వచ్చి తోటకు చూస్తున్నారు. మేము వండాలేకపోయినా చెవులు తిరిగి చూసి వెళ్ళిపోతున్నారు. దీనికి స్వస్తిక్ విత్తనానికి అసలు ముడత అనేది రాదు. దీనికి అసలు ముడత అనేది రాదండి. ఎండుకాయ కూడా మంచి ఎరుపుగా ఉంటది. రంగు కూడా బ్రహ్మాండంగా ఉంటది. ఒక్కొక్క కాయలు 120-110 దాకా విత్తనాలు గట్టిగా ఎండినా కూడా గట్టిగా ఉంటది కాయ. ఇదే విత్తనం మార్కెట్ 18,000 ఉంది. స్వస్తిక్ తేజ నిన్న ఒక 10 క్వింటాలు మాయ అయితే అందరూ 18,500 ఎట్ట పడితే మాయేమో 19,000 పడ్డాయి. మనం 10 క్వింటాలు తీసుకెళ్తే. తాళ్ళు అసలు లేదండి దీంట్లో. 10 క్వింటాలకి 30 కేజీలు తాళ్ళు వచ్చింది. ఈ స్వస్తిక్ తేజలో మాత్రం తాళ్ళు అనేది లేదు. ఎకరానికి దిగుబడి అంటే నేను భారీగా వేస్తా. ఒక 8-9 ఎకరాలు దాకా వేస్తా. మొత్తం దిగుబడి ఎకరానికి 45 వచ్చి 41 సంవత్సరం అయింది. మొదట చలిగా వేసిన సంవత్సరం. విత్తనం నచ్చే నేను 10 సంవత్సరాలు చేస్తున్నానండి. 11వ సంవత్సరానికి కూడా బుక్ చేసా. మళ్ళీ 1 కేజీ బుక్ చేసా. ఒకళ్ళకి చెప్పాల్సిన పని లేదు. ఏదైనా కళ్ళు మూసుకొని తీసుకుంటాను నేను. ఇప్పుడు నా చేలోనే నడిచేలో నుంచొని ఉండాలి. అన్ని బాగుంది. బరువు కూడా ఎక్కువగా వస్తుంది. కాయ సైజు కానీ ఏని కానీ చూడండి. ఒకళ్ళంటే ఎవరో చేలో పోయి చూస్తారేమో. ఈ సొంత చేను అనమాట. మాకు బాగానే ఉంది ఈ విత్తనం. రైతులందరూ బాగా వేసుకోవచ్చు.